కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్కు భారత్ గౌరవ అవార్డు లభించింది. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ చేతుల మీదుగా ఉదయ్ శ్రీనివాస్ అవార్డును అందుకున్నారు. రాజమండ్రిలో 2017లో టీ టైమ్ను ఉదయ్ శ్రీనివాస్ ప్రారంభించారు. ఎంతో మంది యువతకు ఉపాధి కల్పించారు. అందుకే ఉదయ్ శ్రీనివాస్ను ఈ అవార్డు వరించింది. ఈరోజు భారత్ గౌరవ అవార్డ్స్ సందేశ్ యాదవ్ గారు తరపు నుంచి చేసిన ఈ ఫంక్షన్లో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా ఈ భారత్ గౌరవ అవార్డుని తీసుకున్నాను. ఇది వన్ నేషన్ వన్ అవార్డ్ వన్ నోబెల్లో ప్రక్రియలో ఇవ్వటం జరుగుతుంది. చాలా గర్వకారమైన ఒక అవార్డు ఇది. అలాగే దీన్ని ఎందుకు ఇచ్చారు అంటే, ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగి ఎదిగి ఎంతోమంది ఉపాధి కల్పిస్తూ అలాగే విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ని తయారు చేసినందుకు, దీని తర్వాత కూడా రాజకీయాల్లోకి వచ్చి ఇంకా బడుగు బలహీన వర్గాల కోసం కష్టపడుతూ వాళ్ళ లైఫ్ని బాగుపరిచేందుకు ఈ అవార్డు ఇచ్చారు. నిజంగా చాలా గర్వంగా ఉంది, ఆనందంగా ఉంది. ఇంత చక్కటి అవకాశం నాకు రాజకీయాల్లోకి వచ్చి ఇలా సేవ చేయడానికి నాకు సహకరించిన అండ్ అవకాశం ఇచ్చిన మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఈరోజు అవార్డు తీసుకున్న మన పుష్కర్ సింగ్ ధామీ గారి చేతుల మీద తీసుకున్న ఆయనకి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే భారత్ గౌరవ అవార్డ్స్ ఇలాగే ఇంకా ఎంతోమందిని ప్రోత్సహిస్తూ ఇంకా ముందుకు వెళ్తూ దానివల్ల మన దేశం ఇంకా చాలా బాగా ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.